మరి యవనమంతా ఏం చేశావమ్మా? యవన కాలం అంతా ఏం చేశావయ్యా? గుర్తుకు రాలేదా? ఎక్కడ గుర్తుకొస్తాడు? ఎప్పటికీ నీ పిల్లలే, ఎప్పటికీ నీ భర్తే, ఎప్పటికీ నీ భార్యే, ఎప్పటికీ లోకమే, ఎప్పటికీ స్నేహితులే. మరి దేవుడేది? ఎనర్జీలంతా, ఇష్టాలంతా, ప్రయాసాలంతా, అంతా లోకం కోసం, నీ కోసం, నీ భార్య కోసం, నీ పిల్లల కోసం వ్యర్థం చేసి చివరి క్షణాల్లో దేవుడిని అడుగుతావా? ఆలోచించండి దేవుని బిడ్డలారా. యోబు గ్రంథము 19వ అధ్యాయము 14 అది చక్కని మాటలు. నా బంధువులు నా యుద్ధకు రాక ఉన్నారంటున్నారండి. యోబు గురించి మనకు తెలుసు కదండి. పరిస్థితి బాగులేదు. పిల్లలందరూ చనిపోయారటండి. కుమారులు చనిపోయారు, కుమార్తెలు చనిపోయారు. బాధకరం ఏంటంటే తన భార్య కూడా తనను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. మరి బంధువులు ఏమైనా వస్తున్నారంటే రేపు మాకు చనిపోయే వారి గురించి, చనిపోయే వారి కోసం ఎవరు వస్తారంటే చూడడానికి. మంచాలు పట్టిన తర్వాత ఆరోగ్యం బాగుంటేనే అందరూ మన దగ్గరికి వస్తారు, కానీ మంచాలు పట్టిన తర్వాత ఎవరు వస్తారు?